భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగులను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ఫైర్ సైట్ చాట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ఫైర్ సైట్ చాట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత ఆర్థిక గమనం, కృత్రిమ మేధా వ్యవస్థాపకత, మారుతున్న ఉద్యోగ రంగాలపై తన లోతైన విశ్లేషణను విద్యార్థులతో పంచుకున్నారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం ప్రత్యేక చర్చా గోష్ఠిలో కేటీఆర్ పాల్గొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలు, భారతదేశ ప్రకృతి, నిరుద్యోగం, యువత గెలుపు ఓటముల వంటి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో భారత్ భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందంటూ పేర్కొన్నారు. 3G, 4G, 5G వంటి టెలికాం సాంకేతికలను భారత్ ప్రపంచ దేశాల కంటే ముందుగానే అందిపుచ్చుకుందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు భారత్ ఒక కీలక దశలో ఉందని, ఇతర దేశాల అభివృద్ధి నమూనాలను యథాతథంగా కాపీ కొట్టే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. సొంతంగా వినూత్నంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందంటూ స్పష్టం చేశారు. ఏఐ ముప్పు పొంచి ఉందని, అప్రమత్తత అవసరమంటూ కేటీఆర్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను మార్పులు తీసుకురాబోతోందంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఏఐ వల్ల రాబోయే రోజుల్లో మిలియన్ల కొద్ది ఉద్యోగాలు ప్రభావితమవుతాయని, ఆ ముప్పు వాస్తవం, చాలా దగ్గరలో ఉంది. ఈ మార్పును తట్టుకోవడానికి ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ ఇంకా సిద్ధంగా లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విప్లవాన్ని తట్టుకోవాలంటే యువత నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలుచుకోవాలని సూచించారు. తాజాగా ఒరికిల్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగాలను తొలగించిన అంశాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్టార్టప్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ను ఒక ఉదాహరణగా కేటీఆర్ చూపారు. ఇంక్యుబేటర్లు, కోవర్కింగ్ స్పేస్లు, మెంటర్ల ప్రోత్సాహం వంటి హైదరాబాద్ నుంచి అనేక యూనికార్న్